సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ లో మనం పైథాన్ లో వచ్చేసరికి వాట్ ఈస్ వేరియబుల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో వేరియబుల్స్ అంటే ఏంటి? సో వేరియబుల్స్ అంటే మాక్సిమం అందరికీ తెలుసు. వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్ మీన్స్ స్టోరింగ్ ద డేటా ఆర్ ఎ వాల్యూ. ఒక వాల్యూ అనే దాన్ని స్టోర్ చేయటం అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కానీ ఒక 6 కానీ నెంబర్స్ అనేవి తీసుకుంటే, సో ఆ నెంబర్స్ అనే వాటిని అక్కడ స్టోర్ చేస్తుంది. ఓకేనా? సో స్టోర్ చేసే దాన్ని ఏమంటారంటే ఇక్కడ వేరియబుల్ అని అంటారు. సో వేరియబుల్ మీన్స్ స్టోరింగ్ ద డేటా ఆర్ ఏ వాల్యూ. మరి ఇక్కడ మనకి ఏంటి, ఎలా దాన్ని రాస్తాము, దానికి సింటాక్స్ అనేది ఉంటది కదా. సో ఈ సింటాక్స్ ఏంటి అంటే వేరియబుల్ నేమ్. ఓకే, వేరియబుల్ నేమ్ అనేది ఇస్తాము, ఈక్వల్ టు వాల్యూ అనేది అని ఇస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్స్ అనేవి ఎలా పడితే అలా రాసేకూడదు. దీనికి అంటూ కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ రూల్స్ ఏంటి అంటే స్టార్టింగ్ లెటర్స్. సో స్టార్టింగ్ లెటర్స్ మస్ట్ బి, ఓకేనా, సో స్టార్టింగ్ లెటర్స్ మస్ట్ బి ఆల్ఫాబెట్స్ ఆర్ అండర్ స్కోర్ అని అంటున్నారు. అంటే ఏంటి, అవి అయితే ఆల్ఫాబెట్స్ తో స్టార్ట్ చేయాలి, లేదంటే అండర్ స్కోర్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరి ఏం యూజ్ చేయకూడదు అంటే స్టార్టింగ్ లెటర్స్ ఆర్. ఓకే, సో ఇక్కడ ఆర్ వస్తుంది. సో స్టార్టింగ్ లెటర్స్ ఆర్ డస్ నాట్ యాక్సెప్ట్ ద నెంబర్స్ అండ్ సింబల్స్. అంటే దాన్ని ఆ వేరియబుల్ నేమ్ అనేదాన్ని స్టార్టింగ్ ఆ యొక్క లెటర్ అనేదాన్ని నెంబర్స్ తో రాయకూడదు, అదే విధంగా సింబల్స్ తో కూడా రాయకూడదు అని అంటున్నారు అనమాట. సో ఇది ఒక ఏంటి, ఇది అనేది ఒక కేస్ సెన్సిటివ్. ఓకేనా, ఇది కేస్ సెన్సిటివ్. సో ఇప్పుడు అనేవి, సో ఇక్కడ మనకు కొన్ని రూల్స్ అనేవి తెలుసుకున్నాం కదా. ఈ రూల్స్ అనేవి ఏంటి, అసలు ఎలాగా అనేసి మనం ప్రోగ్రామ్ లో చూద్దాం. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుని ఏంటి, స్టార్టింగ్ లెటర్స్ అనేవి ఆల్ఫాబెట్స్ అవ్వాలి, లేదంటే అండర్ స్కోర్ అవ్వాలి, నెంబర్స్ అవ్వకూడదు, సింబల్స్ అవ్వకూడదు. అదే విధంగా ఇది ఒక కేస్ సెన్సిటివ్ ఈ వేరియబుల్స్ అనేవి. ఓకేనా, దీని యొక్క సింటాక్స్ వచ్చేసరికి వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ వేరియబుల్ నేమ్ అనేది రాసేటప్పుడు స్పేస్ అనేది ఉండకూడదు. ఓకేనా, సో నేను దానికోసం కూడా నేను ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఒక ప్రింట్ హలో వరల్డ్ అనేదాన్ని మనం ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ కదా ఇది మనకి. సో ప్రింట్ హలో వరల్డ్. ఓకే, సో ప్రింట్ హలో వరల్డ్ అని ఇచ్చారు. మరి దీన్ని ఎలా రన్ చేస్తాము? సో ఇది వచ్చేసరికి విజువల్ స్టూడియో. సో దీంట్లో మనం ఈ యొక్క పైథాన్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం చేస్తాం. సో ప్రింట్ హలో వరల్డ్ అన్నాను కదా. సో ఈ ప్రింట్ హలో వరల్డ్ అనేది ఏంటి, అవుట్పుట్ కోసం ప్రింట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తారు, ఇన్పుట్ కోసం ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తారు అని చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ హలో వరల్డ్, సో ఇక్కడ చూసారా మనకి ఈ యొక్క షేప్. సో రన్ పైథాన్ ఫైల్ అనేది కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఇదిగోండి హెలో వరల్డ్ అని కనిపిస్తుంది. మీకు ఇంకా కావాలి అంటే ఇదిగోండి ఇది క్లిక్ చేస్తే మనకి హెలో వరల్డ్. ఓకే, సో ఇదేంటి, మనకి ఒక అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏంటి, కామెంట్స్ అనే టాపిక్ వచ్చి మాట్లాడుకున్నాం. కామెంట్స్ ఏంటి, అందులో 2 టైప్స్ ఉంటాయి. సింగిల్ లైన్ కామెంట్ వచ్చేసరికి ఒకటి, నెక్స్ట్ మల్టీ లైన్ కామెంట్. సో ఇదేంటిది, ఇది సింగిల్ లైన్ లో ఉంది. సో అంటే ఏంటి, ఇది ఒక సింగిల్ లైన్ కామెంట్ అనమాట. సో సింగిల్ లైన్ కామెంట్ కి మనం దేన్ని యూజ్ చేస్తాము అంటే హ్యాష్ అనే సింబల్ యూజ్ చేస్తా అని చెప్పుకున్నాం. అవునా, సో హ్యాష్ అనే సింబల్ యూజ్ చేస్తే దాన్ని సింగిల్ లైన్ కామెంట్ అంటారు, లేదంటే మల్టీ లైన్ కామెంట్ అనేది దాన్ని చేయాలంటే ట్రిపుల్ కోట్స్ అనేవి పెడతామని మనం డిస్కస్ చేస్తాం లాస్ట్ క్లాసెస్ లో. సో ఇక్కడ ఇప్పుడు మనం ముందేమొచ్చింది, మనకి హ్యాష్ సింబల్ అనేది పెట్టకపోతే హెలో వరల్డ్ అనేది వచ్చింది. ఇప్పుడు హ్యాష్ సింబల్ పెట్టాక మనం ఏం చెప్పాం, కామెంట్స్ అనేది ఈ ఏంటి ఇంటర్ప్రెటర్ అనేది ఏం చేస్తుంది, అవాయిడ్ చేస్తుంది అని చెప్పాం. ఇప్పుడు మనం ఈ హ్యాష్ అనేది పెట్టాం అంటే ఇప్పుడు ఇది ఏమైంది, ఒక కామెంట్ అయింది. ఈ కామెంట్ అనేది నార్మల్ గా మనం ఏం చేయాలి, మనం కామెంట్ లో చెప్పుకున్న ప్రకారం అవాయిడ్ చేయాలి. ఓకేనా, అవుట్పుట్ లో దాని యొక్క అవుట్పుట్ అనేది రాకూడదు హెలో వరల్డ్ అని, ఎందుకు ఇది కామెంట్ కాబట్టి. సో అలా అవుతుందా లేదా, దాన్ని అవాయిడ్ చేస్తుందా లేదా ఒకసారి చూద్దాం. సో రన్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి అవుట్పుట్ చూస్తే మనకి ఏమైనా వచ్చిందా, రాలేదు. అవుట్పుట్ అనేది ఏమీ రాలేదు. మరి ఎందుకు రాలేదు, మనకి అవుట్పుట్ అనేది ఎందుకు రాలేదు అంటే ఇది ఒక కామెంట్. ఓకేనా, కామెంట్ కాబట్టి దానికి మనకి అవుట్పుట్ అనేది రాదు, అది అవాయిడ్ చేస్తుంది. ఈ కామెంట్ అనేది ఏంటి, జస్ట్ మన అండర్స్టాండింగ్ పర్పస్, మన ఒపీనియన్ కోసం. సో ఎన్ని డేస్ తర్వాత అయినా మనం దాన్ని చూస్తే దాన్ని ఐడెంటిఫై చేసేలా ఉండటం కోసం, మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసం రాసుకుంటాం అంతే. ఓకేనా, సో అయిపోయింది, కామెంట్స్ టాపిక్ కూడా అయిపోయింది. మరి వేరియబుల్స్, ఇప్పుడు రోజు వేరియబుల్స్ కదా. సో వేరియబుల్స్ దాంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఒక n అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. n అనే వేరియబుల్ తీసుకొని ఈక్వల్ టు
ఓకేనా. ఎన్ అనే వేరియబుల్. సో ఈ ఎన్ అనే వేరియబుల్లోన మనం ఏంటి మీరు వాల్యూస్ అన్నారు అంటే నెంబర్స్ మాత్రమే తీసుకోవాలా అనేసి అలా ఏం లేదు. నెంబర్స్ ఏం కాదు, స్ట్రింగ్ కూడా తీసుకోవచ్చు. మీరు స్ట్రింగ్ తీసుకున్నారనుకోండి డబల్ కోట్స్ మధ్యలో, ఓకేనా, డబల్ కోట్స్ మధ్యలోన ఆ, ఏం చేస్తారు, డబల్ కోట్స్ మధ్య రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డబల్ కోట్స్ మధ్యలో హెలో వరల్డ్ అని రాస్తాను, డబల్ కోట్స్ మధ్యలో ఏం రాస్తాను, హెలో వరల్డ్ అని రాస్తాను అనమాట. ఓకేనా. సో హెలో వరల్డ్ అని రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇలా వదిలేయకూడదు. ఎన్ ఈక్వల్ టు హెలో వరల్డ్ అని వదిలేస్తే మనకు అవుట్పుట్ వస్తుందా, అలా రాదు. చూద్దాం. ఇలా అనేసి అంటే మనకి ఏమైనా అవుట్పుట్ వచ్చిందా. సో అవుట్పుట్ అనేది ఏమి రాలేదు. ఎందుకు రాలేదు, మనం ఆ ఎన్ అనే దాన్ని ప్రింట్ చేయలేదు. మనం ఏంటి ఎన్ ఈక్వల్ టు హెలో వరల్డ్ అనే ఒక వేరియబుల్ అనే దాన్ని క్రియేట్ చేసాం, ఓకే. మరి దాన్ని మనకి అవుట్పుట్ అడగాలి కదా, మనకి అవుట్పుట్ మరి ఏం కావాలి. సో అవుట్పుట్ వచ్చేసరికి ప్రింట్ ఆఫ్ ఎన్. ఓకేనా. సో ఏంటి ప్రింట్ ఆఫ్ ఎన్ అనమాట. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎన్, సో వేరియబుల్ ఏం తీసుకున్నామో దాన్ని మనం ప్రింట్ లోపల చేస్తాం. సో ఇప్పుడు అవుట్పుట్ వస్తుందా లేదా చూద్దాం. సో ఇదిగోండి హెలో వరల్డ్ అని వచ్చిందా లేదా. సో హెలో వరల్డ్ అని వచ్చింది మనకి. ఎప్పుడు ఎన్ అనే దాన్ని ప్రింట్ చేస్తే వస్తుంది. ఇప్పుడు మనం రూల్స్ లోకి వెళ్దాం. రూల్స్ లో వచ్చేసరికి ఏమని చెప్పుకున్నాం, స్టార్టింగ్ లెటర్ అనేది వేరియబుల్ నేమ్. సో వేరియబుల్ నేమ్ అంటే ఈక్వల్ టు ముందు ఉన్నది ఇదే కదా. సో ఈ వేరియబుల్ నేమ్ లో స్టార్టింగ్ లెటర్ మస్ట్ బి ఆల్ఫాబెట్స్ అవ్వాలి, లేదంటే ఏమవ్వచ్చు అండర్ స్కోర్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను ఏమని తీసుకున్నాను, ఎన్ అని తీసుకున్నాను. ఓకేనా. సో ఈ ఎన్ అని తీసుకున్నాను కదా, ఈ ఎన్ తర్వాత సో ఈ ఎన్ అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమని తీసుకున్నాను, వన్ అని తీసుకున్నాను. ఎందుకు నెంబర్స్ అవ్వకూడదు, సింబల్స్ అవ్వకూడదు అని సెకండ్ పాయింట్ లో చూసాం. మరి నేను ఇక్కడ నెంబర్ తీసుకున్నాను. సో ప్రింట్ లోపల కూడా ఇక్కడ ఏమైతే తీసుకున్నా ఇక్కడ కూడా అదే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా వన్ అని తీసుకున్నాను. ఇప్పుడు వన్ ఎన్ అని తీసుకున్నాను. ఈ నెంబర్స్ అనేవి యాక్సెప్ట్ చేయమన్నారు కదా, మరి ఇక్కడ యాక్సెప్ట్ అవుతుందా చూద్దాం ఒకసారి. రన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు ఏమొచ్చింది మనకి, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్ అని వచ్చింది. అంటే ఏంటి, ఇది సింటాక్స్ అనేది, దీని సింటాక్స్ తప్పు. ఓకేనా. అదే మనం నార్మల్ గా ఎన్ అని వదిలేస్తే దాని స్టార్టింగ్ లెటర్ ఏంటి, ఆల్ఫాబెట్. అవునా, ఎన్ అంటే దాని స్టార్టింగ్ లెటర్ వచ్చేసరికి ఆల్ఫాబెట్ కాబట్టి అది మనకి ట్రూ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ అండర్ స్కోర్ పెట్టొచ్చు అన్నారు కదా, మరి అండర్ స్కోర్ పెడితే ఏమవుతుంది. సో ఇక్కడ నేను అండర్ స్కోర్ అనేది పెడుతున్నాను చూడండి. సో ఇక్కడ అండర్ స్కోర్, సో మీరు ఇక్కడ ఏమైతే తీసుకుంటున్నారో ఎన్ దగ్గర అదే మీరు ఇక్కడ ప్రింట్ దగ్గర కూడా తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ నేను అండర్ స్కోర్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఏమొచ్చింది ఇక్కడ మనకి, సో అండర్ స్కోర్ పెట్టాను, మనకి ఏమొచ్చింది, హెలో వరల్డ్ వచ్చింది. ఓకేనా. సో హెలో వరల్డ్ వచ్చింది అంటే అండర్ స్కోర్ పెట్టచ్చు, నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ఫాబెట్స్ పెట్టచ్చు, కానీ నెంబర్స్ పెట్టొచ్చా, నెంబర్స్ పెట్టకూడదు చెప్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, సింబల్స్. సింబల్స్ కూడా మనం పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటి డాలర్ సింబల్ అనేది పెడుతున్నాను. ఓకేనా. సో డాలర్ సింబల్ అనేది పెడితే మరి అది కూడా సింబలే కదా, ఆ సింబల్ పెడితే మనకి అవుతుందా లేదా చూద్దాం. సో సింబల్ పెడితే రన్ చేస్తాను. ఇక్కడ కూడా ఏమని వచ్చింది, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. సో అర్థమైంది కదా, మనకి ఏమేమి పెట్టకూడదు, నెంబర్స్ పెట్టకూడదు, నెక్స్ట్ వచ్చేసరికి సింబల్స్ పెట్టకూడదు, ఓన్లీ ఆల్ఫాబెట్స్ అండర్ స్కోర్ మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, సో ఇక్కడ మన వేరియబుల్ నేమ్స్ అనే దాంట్లో ఏదైనా సరే కలిపి ఉండాలి, అంటే దాని మధ్యలో స్పేస్ అనేది ఇది యాక్సెప్ట్ చేయదు. ఏంటి, స్పేస్ యాక్సెప్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ అనేది ఉంది, ఈ ఎన్కి నేను స్పేస్ ఇచ్చాను, ఎన్కి స్పేస్ ఇచ్చి సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆర్ అనే ఏదో తీసుకున్నాను. ఓకేనా. నేను ఇక్కడ ఆర్ అనే ఏదో తీసుకుని ఇక్కడ కూడా మనం ఎన్ స్పేస్ ఆర్ అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీని అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ చూస్తే ఇక్కడ ఏమని వచ్చింది మనకి, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వేరియబుల్ నేమ్ అనేది స్పేస్ ని యాక్సెప్ట్ చేయదు. కావాలంటే మీరు ఈ స్పేస్ ఈ యొక్క స్పేస్ లోన అండర్ స్కోర్ పెట్టుకోవచ్చు. మీకు స్పేస్ కావాలి అంటే అండర్ స్కోర్ పెట్టుకోవచ్చు, కానీ ఇలా డైరెక్ట్ గా స్పేస్ ఇచ్చేస్తే వేరియబుల్ నేమ్ అనేది దీన్ని యాక్సెప్ట్ చేయదు. అప్పుడు మనం స్పేస్ అనేదాన్ని దీంట్లో తీసేయాలన్నమాట. సో స్పేస్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ అనేది వస్తుంది, హెలో వరల్డ్ అనే అవుట్పుట్ వస్తుంది. సో అర్థమైంది కదా వేరియబుల్స్ అంటే ఏంటో. సో వేరియబుల్స్ అంటే ఏంటి మనకి నార్మల్ గా, సో వేరియబుల్స్ అంటే ఏంటంటే వేరియబుల్ మీన్స్ స్టోరింగ్ ద డేటా ఆర్ ఏ వాల్యూ. ఓకే. సో ఇది వచ్చేసరికి వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ సింటాక్స్.
సో ఓకే కదా, స్పేస్ ఉండకూడదు, ఇలా అండర్ స్కోర్ ఉండొచ్చు. రూల్స్ వచ్చేసరికి ఏంటి, స్టార్టింగ్ లెటర్స్ ఆర్ మస్ట్ బి ఆల్ఫాబెట్స్ ఆర్ అండర్ స్కోర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డస్ నాట్ యాక్సెప్ట్ ద నెంబర్స్ అండ్ సింబల్స్. ఇది ఒక కేస్ సెన్సిటివ్. సో కేస్ సెన్సిటివ్ అన్నాను కదా, మరి కేస్ సెన్సిటివ్ అంటే ఏంటో చెప్పలేదు కదా. సో కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇక్కడ నేను ఏమని తీసుకున్నాను, లోవర్ కేస్ తీసుకున్నాను, అంటే స్మాల్ ఎన్ స్మాల్ ఆర్ అని తీసుకున్నాను. కానీ నేను ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు, సో ఇక్కడ ప్రింట్ కూడా మరి అక్కడ ఏదైతే తీసుకున్నానో ఇక్కడ కూడా అదే తీసుకోవాలి కదా. కానీ నేను అలా తీసుకోవట్లేదు, క్యాపిటల్ అండ్ క్యాపిటల్ ఆర్ అని తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను, క్యాపిటల్ అండ్ క్యాపిటల్ ఆర్ తీసుకున్నాను. మరి ఇక్కడ స్మాల్ అండ్ స్మాల్ ఆర్ కదా, ఇక్కడ క్యాపిటల్ అండ్ క్యాపిటల్ ఆర్. మరి ఇది అవుట్పుట్ వస్తుందా, యాక్సెప్ట్ చేస్తుందా, సో చూద్దాం. సో ఇక్కడ నేను చేస్తాను. ఇప్పుడు ఏమని వచ్చింది చూడండి, ఏమని వచ్చింది, నేమ్ ఎర్రర్ అని వచ్చింది. నేమ్ ఎన్ఆర్ ఈస్ నాట్ డిఫైన్డ్. డిడ్ యూ మీన్ ఎన్ఆర్ అంటే క్యాపిటల్ ఎన్ఆర్ అనేది నాట్ డిఫైన్డ్. సో డిఫైన్ అయ్యి లేదు, మీ ఉద్దేశం ప్రకారం స్మాల్ ఎన్ఆర్ అనా అనేసి అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఏంటి వచ్చింది మనకి, నేమ్ ఎర్రర్ అనేది వచ్చింది. అంటే ఇది ఒక కేస్ సెన్సిటివ్. అంటే అప్పర్ కేస్ బదులు లోవర్ కేస్, లోవర్ కేస్ బదులు అప్పర్ కేస్ అనేది ఇందులో యూజ్ చేయకూడదు. ఓకేనా. సో ఇది మాట కేస్ సెన్సిటివ్ అంటే, అర్థమైంది కదా. కేస్ సెన్సిటివ్ అంటే సో ఏ కేసులో మనం దాన్ని యూజ్ చేస్తే ఆ కేసులోనే దాన్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది మన పైథాన్లో వచ్చేసరికి వేరియబుల్స్ అనే టాపిక్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.